వెల్కమ్ టు ఎన్డీసీ న్యూస్. తిరుపతి జిల్లా తిరుపతి నగరం దామినేడుపార్తిలో ఉన్నటువంటి నాగాలమ్మ గుడిని, ఈ గుడికి సుమారు 150 సంవత్సరాల చరిత్ర కలిగిన గుడిని కూల్చివేశారు. సనాతన ధర్మానికి మరో పేరుగా సాక్షాత్ శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుపతి నగరంలో ఇటువంటి సంఘటనలు జరగడం చాలా బాధాకరమైన విషయమని 4 రోజుల క్రితం తెరచానూరు పరిధిలో ఉన్నటువంటి ఆది వారాహి అమ్మవారి ఆలయాన్ని కూడా కూల్చివేశారు. దీనిపైన రూరల్ రెవెన్యూ అధికారులు, పోలీస్ అధికారులు సమగ్ర విచారణ చేసి మిగిలినటువంటి హిందూ సాంప్రదాయానికి చెందినటువంటి ఆలయాలని సంరక్షించాలని కోరుకుంటున్నామని గ్రామస్తులు తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. తిరుపతి ప్రపంచ ఆధ్యాత్మిక క్షేత్రం ఈ తిరుపతి. అలాంటి ఆధ్యాత్మిక క్షేత్రంలో ఆధ్యాత్మికత కనపడకుండా చేయాలనుకున్న కొంతమంది దుష్టులు ఈ ముసుగు వేసుకొని, కూటమి ప్రభుత్వం ముసుగు వేసుకొని దౌర్జన్యాలకు అంతు లేకుండా పోతుంది ఈ తిరుపతిలో. 4 రోజుల క్రితం వారాహి అమ్మవారి గుడిని సమూలంగా నేలమట్టం చేసి ఎత్తుకెళ్లి నదిలో పడేశారు. ఇప్పుడు నాగాలమ్మ టెంపుల్ 100 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగినటువంటి ఈ నాగాలమ్మ టెంపుల్ని సమూలంగా నాశనం చేసి ఎత్తుకెళ్లి డంప్ యార్డ్లాగా అక్కడ మూలపడేస్తున్నారు. ఇది ఎంతవరకు ఈ హిందువుల యొక్క వేదన, బాధ ఈ ప్రభుత్వాలకు అర్థం కావా? గతంలో విగ్రహం ధ్వంసం అయితేనే ఈ కూటమి ప్రభుత్వం ఎంత హంగామా చేశారు. ఇది ఖచ్చితంగా అన్ని మతస్థులుగా రాజ్యం కాబట్టి ఈ విధంగా చేశారని మీరు చేసినటువంటి హంగామా మేము నిజమనుకున్నాం. మీరు హిందువుల కోసం, సనాతన ధర్మం కోసం మీరు నిలబడతారనుకున్నాం. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏకంగా గుడుల్నే సమూలంగా ఎత్తేస్తున్నారు. గతంలో బాబర్లు, అక్బర్లు, ఈ షాజహాన్లు ఏం చేశారు? ఔరంగజేబులు కేవలం విగ్రహాలు మాత్రమే ధ్వంసం చేశారు. కానీ ఇప్పుడు ఈ కుటుంబ ప్రభుత్వంలో ఏకంగా గుడినే లేకుండా సమూలంగా నాశనం చేస్తున్నారు. దయచేసి నేను వేడుకుంటున్నాయా చంద్రబాబు నాయుడు గారు, మీరు ముఖ్యమంత్రిగా ఇది 4వసారి. మీకు రాజకీయం మొదలైందే ఈ చంద్రగిరి నుంచి. ఇలాంటి చంద్రగిరి నుంచి ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ సంఘటనలు మా ఎమ్మెల్యే గారు కనీసం పట్టించుకోలే. వారాహి గుడిని కొట్టి 4 రోజులు అయితే ఇంతవరకు ఆయన పరామర్శించలేదు, ఒక చిన్న స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఇప్పుడు ఇక్కడ నాగాలమ్మ గుడి టెంపుల్ దీన్ని ఈరోజు సమూలంగా నాశనం చేశారు. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏంది మా పరిస్థితి? ఎవరికి చెప్పుకోవాలా? మేము ఎక్కడికి వెళ్ళాలి? ఈ భారతదేశంలో, ఈ సనాతన ధర్మంలో, ఈ వేద భూమిలో దేవుళ్ళకి స్థానం లేదా? మేము ఇప్పుడు పాకిస్తాన్కి, బంగ్లాదేశ్కి, ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళి మేము మొరపెట్టుకోవాలా? పవన్ కళ్యాణ్ గారు, మీరు వారాహి మాల వేసి ఇదే తిరుపతిలో మీరు ఈ మాలను విరమించారు. మీ వాహనం పేరు కూడా వారాహి. ఇదే తిరుపతిలో మీరు సనాతన ధర్మం కోసం ప్రాణం ఇస్తామన్నారు. దాని తర్వాత తిరుపతిలో ఒకటి తర్వాత ఒకటి ధర్మం మీద దాడి జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఈ 4 రోజుల వ్యవధిలో 2 గుడులు సమూలంగా నాశనం చేశారు. దయచేసి మీరు రావాలి, మీరు నోరు తెరవాలి, మాట్లాడాలి. అయ్యా, నేను తెలుగుదేశం పార్టీ నాయకుడిని, ఏం పీక్కుంటారని ఛాలెంజ్ చేసి మరి గుడులు కొడుతున్నారు. 100 సంవత్సరాలకు ఉన్నటువంటి వారికి లేని పట్టాలు 10 సంవత్సరాల కింద వచ్చిన వారికి పట్టాలు యాడ్ నుంచి వచ్చినాయి. అధికారులు కూడా అడుగుతున్నా, మీరు నిద్రలేస్తే అన్నం తింటారా, అశుద్ధం తింటారా? ఏమాత్రం పట్టాలు ఇచ్చేటప్పుడు ఇది వీడికి ఇవ్వచ్చా, ఇవ్వకూడదని కనీసం ఇంగిత జ్ఞానం లేదా? ఈ ప్రజల డబ్బుతోనే కదా మీరు జీతం తీసుకుంటున్నారు. మీ భార్య బిడ్డలు ఈ రోజు అన్నం తింటున్నారంటే ఈ ప్రజలు కట్టినటువంటి ట్యాక్స్ ద్వారానే కదా. అలాంటి ప్రజల్ని మీరు నాశనం చేస్తూ వారికి మీరు విరుద్ధంగా మీరు పట్టాలు ఇచ్చి వాళ్ళ జీవితాలు రోడ్డు మీద వేస్తున్నారంటే మీరు మనుషులేనా అని అడుగుతున్నా నేను. దయచేసి మీరు ప్రతి ఒక్కరూ ఆలోచించాలి ఒక్కసారి. హిందువులారా, మీరు శక్తులై ప్రతి ఒక్కరు ఒక శివాజీ, ఒక సంభాజీలాగా మీరు బయటకు రావాల్సిన సంఘటనలు వస్తున్నాయి. మీకు ఏదైనా కులము కానీ పార్టీ కానీ ఉంటే మీ గడప లోపల వదిలేసి గడప బయటికి మేము హిందువులం, మేము బంధువులం అంటూ మీరు బయటకు రావాలి. రాకపోతే సనాతన ధర్మం సమూలంగా నాశనమయ్యే సంఘటనలు కనపడుతూనే ఉన్నాయి. కాబట్టి ప్రతి హిందువుని వేడుకుంటున్నా, బయటకు రండి. ఈరోజు మీ పని మీద ఉన్నారు, రేపు మీకు పని చేసుకోవడానికి మీరే ఉండరు. ఈ రోజు మీరు ఇంట్లో దండం పెడుతున్నారు, రేపు దండం పెట్టడానికి మీ ఇల్లే ఉండదు. మీరు ఇలాగే ఉన్నారంటే రండి, బయటకు రండి, బయటకు రండి. వేడుకుంటున్న ప్రతి ఒక్క హిందువుని ధర్మం కోసం పోరాడండి. సనాతన ధర్మ రక్షణకై నడుం బిగించండి. మనం హిందువులం, బంధువులం అంటూ ముందుకు రండి. జై శ్రీరామ్.